అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీవీ ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్. గట్టిగానే అవుతున్నాయి రేషన్ షాప్ కాడ లొల్లిలు. జనాలు వలగొట్టుకుర్రు, ముక్కులు మూతులు. రఘునందన్ రావు షురూ చేసిండు రైల్వే గేటు. దీనివల్ల మారుతుండొచ్చిన తెలంగాణ ఫేటు. చెట్టుకు గట్టేసి కొట్టిండ్రు ఓ అక్కను, అలా ఇంటైనా తీర్చలేదని అప్పును. ఇవాళ రేపు పానాల కంటే పైసలే ముఖ్యమన్నట్టు చేస్తున్నారు మనుషులు. తోటి మనిషి ఇబ్బందులలో ఉన్నాడా, కష్టాలు ఎదురుదితున్నాడా అనేది పట్టించుకోకుండా గద్దల తీరుగా పీక్క తిన్నట్టు చేస్తున్నారు. ఆ నలుగురు సినిమాల కోట శ్రీనివాస్ తీరుగానే తయారైతున్నారు మనుషులు. ఇగో ఇక్కడ చూడండి, ఓ ఆడి మనిషిని ఎంత గోస పెట్టుకుంటున్నారో. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని పాటకు సాక్ష్యం ఇగో ఇదే చూడుండ్రి. కనీసం మానవత్వం, మనిషితత్వం, దయ, జాలి అనేటి ఏవి లేకుండా రాక్షసుల తిరగజేసిండ్రు. తీసుకున్నప్పు తీర్చుతలేరని చెట్టుకు కట్టేసి కొట్టిండ్రు ఓ అక్కను. వీళ్ళను మనుషులని అనాలనా లేకుంటే శవాలను బిక్క తినే రావందులనో అర్థమైతలేదు. ఇట్లా చేస్తుంటే పక్కకెవరో చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు వినిపిస్తున్నది. అంతగానం గావు పెట్టి ఏడుస్తున్నారంటే తను కన్న సంతానమే కావచ్చు. పిల్లల ముందట తల్లిని కట్టేసి కొడుతుంటే ఆ చిన్న మనసు ఎంత బాధపడ్డదో ఏమో. ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగింది. నారాయణపురం అనే ఊర్లో ఉండే రాయప్ప అనే మనిషి 3 ఏళ్ల కింద కన్నప్ప అనేటైన దగ్గర 80,000 అప్పు తీసుకున్నాడట. తీసుకున్నాడు అప్పు తీర్చాలి కదా, కానీ శాతగాను తీరుగా పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిండట. ఇంకేమున్నది, ఇంటికాడ ఉన్న భార్య శిరీషను ఇబ్బంది పెట్టుడు మొదలు పెట్టిండ్రట అప్పు ఇచ్చినోళ్ళు. దిక్కులేనోళ్ళ తీరుగా భర్త వదిలేసి పోయిండు అనే దుఃఖంలో ఉండి కూడా కూలీ నాలి చేసుకుంటా పిల్లలను చాదుకుంటా అప్పు కడుతున్నదట అప్పుడప్పుడు. అయ్యో పాపం అనాల్సిన బాధన ఉన్న శిరీష మీద జారి చూపెట్టాల్సింది పోయి అప్పు కట్టుడు ఆలస్యమైనందుకు కొడుకు చదువుకుంటున్న బడి నుంచి టీసీ తీసుకొని వస్తుంటే దొరకబట్టి ఇట్లా చెట్టు కట్టేసిండ్రట. బండ బూతులు తిట్టిండ్రట. చెయ్యి ఎంత వేస్తే అంత కొట్టిండ్రట. ఇచ్చిన 80,000కు అసలు మిత్తి కలిపి 2 లక్షలకు ఎక్కువనే అయిందని ఈ ముసలమ్మ అంటున్నది. అగా చూడుర్రి, అటు చూడుర్రి ఎట్లా ఎగబడి కొడుతున్నారో. జనిగల తిరిగా రక్తం పీలుస్తున్నట్టు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఊరి జనాలు కొట్టద్దు అని చెప్పినా వినకుండా దాడి చేసిండ్రట. అయితే ఇంతటి దారుణం చేసింది టీడీపీ కార్యకర్తలే అనే మాటలు కూడా వినబడుతున్నాయి. చంద్రబాబు రాజ్యంలో మానవత్వం ఉండదు, జాలి, కరుణ, దయ, ధర్మం లేకుండా చేసిన వాళ్లకు శిక్షలుండయి అని కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళు ఏ పార్టీ ఏం కథ అనేది పక్కకు పెడితే ఓ ఆడి మనిషిని చెట్టుకు కట్టేసి కొట్టుడు, పిల్లగాని టీసీ చింపేసే పని చేసుడు నేరమే కాబట్టి కేసు పెట్టి శిరీషక్కకు న్యాయం చేయాలని కోరుతున్నారు జనాలు. పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే బండిలో పెట్రోల్ అయిపోయినట్టు చూపెట్టింది. ఎందుకైనా మంచిదని బంకు పోయి బండిలో లీటర్ పెట్రోల్ కొట్టమన్నా. పైసలు ఇచ్చి ఆఫీస్కు బయలుదేరిన 1/2 కిలోమీటర్ వచ్చిందో లేదో బండి ఆగింది. ఏమైంది కావచ్చు అని ట్యాంక్ మూత తీసి చూస్తే చుక్క పెట్రోల్ లేదు బండిలా. ఎందుకు ఇట్లా అయిందని చూస్తే ఇగో గిందుకని తేలింది. సార్ మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. మిషన్ పొరపాటు ఉంటుందమ్మా, ఆయన పొరపాటు అయితే దొంగ బుద్ధులు ఎందుకమ్మా? అని దొంగ బుద్ధులు ఆయన మిస్టేక్ ఉండదు. మిషన్ ఉంటుందా? మిషన్ మిస్టేక్ ఉండదమ్మా? ఇంత మోసమా? చూడుండ్రి ఎంత మోసం ఉన్నదో. 2 బాటిళ్లలో పోసిన పెట్రోల్ ఎంత తేడా ఉన్నదో చూడుండ్రి. రెండిటికి ఒకటే రేటు. దాంట్లో 100 రూపాయలది, దీంట్లో 100 రూపాయలది పెట్రోల్ కొట్టించి ఒక దగ్గర పెట్టి చూస్తే బేరం ఏంటిదో తెలుస్తున్నది. ఎందుకు ఇట్లా వచ్చిందంటే మిషన్ ప్రాబ్లంలు ఉన్నదని సాకులు చెప్తున్నారు.
బాటిల్లో పోస్తే మోసం తెలిసింది కానీ అదే బండి ట్యాంకులో పోస్తే ఏర్పడినా బండి ట్యాంకులో ఎంత పెట్రోల్ పోసిండ్రు, బరాబర్ పోసిండ్రా, ఇచ్చిన పైసలకు న్యాయం జరిగిందా అనేది తెలియదు కాబట్టి ఇష్టం ఉన్న రీతిలో పెట్రోల్ కొడుతున్నారు. ఏమన్నా అంటే మిషన్ ప్రాబ్లంలు ఉన్నది అని అంటుర్రు. మిషన్ ప్రాబ్లంలు ఉంటే బాగు చేయించాలి, కస్టమర్లకు కష్టం కలిగించకుండా చూసుకోవాలి. కానీ ఇదేం పద్ధతి అని గరం అవుతుర్రు. ఇంత దొంగ బుద్ధి ఎందుకని అడుగుతుర్రు. హైదరాబాద్ శివారు ఉప్పల్ పరిధిలున్న భారత్ పెట్రోల్ పంపుల జరిగింది ఈ దొంగదందా. కండ్ల ముందే మోసం చేస్తున్నా కనిపించని దొంగతనం ఇది. మరి మోసం ఎట్లెట్లా బయటపడ్డది అనేది చెప్తున్నారు ఇనుండ్రి. అంత సెట్టింగ్ భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి 1/2 లీటరు డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ 100 రూపాయలు అంటే ఇది పోసిర్రు, 100 రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోసిర్రు. 100 రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లో ఉప్పల్ మైఫిల్ హోటల్ ఆపోజిట్ లో. అదాట జరిగింది. 2 బాటిల్ తీసుకుపోయి ప్రతి దాంట్లో 100 రూపాయల పెట్రోల్ పోయిండ్రంటే గిట్ల తేడా పోసిండ్రట. హగ్గో ఒకటే బంకులు ఇంత తేడా ఉంటుందా? ఇదేం మోసం అన్నట్టు బాటిల్ 2 దగ్గర పెట్టి వేస్తున్న మోసాన్ని చెప్తుండ్రు. మరి ఆ మిషన్లల్లో ఎసోంటి సెట్టింగ్లు చేసిండ్రో ఎట్లా ఆపరేట్ చేస్తున్నారో తెలియదు కానీ పొద్దున లేస్తే ఉరుకుల పరుగుల పట్టణంలో ఉండే జనానికి టోపీ పెడుతున్నారు. ఇప్పటికైనా మరి సర్కార్ ఆఫీసర్లకు సోయొచ్చి గిసొంటి దొంగ దందాలు నడిపే పెట్రోల్ బంకుల పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారో లేకుంటే వాళ్ళ దందాల మాకు కూడా పాలున్నది అన్నట్టు చూసి చూడనట్టు చేస్తారో ఏం పాడో. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. ఆయన కేంద్ర సర్కార్ నుంచి ఆంధ్రప్రదేశ్కు పైసలు ఇచ్చినట్టు, పనులు శాంక్షన్ చేసినట్టు తెలంగాణకి ఎందుకు చేస్తలేరని చాలా మంది అడుగుతున్నారు. ఆగో అందుకే తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా తెల్లాపూర్ జనాలు ఎగిరి గంతేసే పని ఒకటి ప్రారంభం చేసిండ్రు. అదేందో ఒకసారి చూద్దాం పాని వాళ్ళ. చూసిండ్రా ఎంపీ రఘునందన్ రావు ఏం ఓపెన్ చేసిండో? అవును, రైల్వే గేట్ను షురూ చేసిండు. గేటుకు రిబ్బన కట్టి చుట్టూ 10-20 మంది సప్పట్లు కొడుతుంటే సంబరంగా రిబ్బనగా తెచ్చిండు. ఎంత గొప్పగా ఉన్నదో కదా. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది. గేట్ పక్కకున్న భూములకు రెక్కలు వచ్చి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. గేట్ ఆపరేట్ చేసేటానికి చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. ఈ గేటుతోని ఎన్నెన్నో లాభాలు జరుగుతాయి. అందుకే ఘనంగా కట్కనొత్తి గేటును షురూ చేసిండు. ఇక చెప్పుండ్రి బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తేలేదని. ఇప్పుడు చెప్పుండ్రి ఆంధ్రాకి ఇచ్చినన్ని పైసలు తెలంగాణకి ఇయ్యలేదని. అక్కడ రాజధానికి పైసలు ఇస్తే ఇక్కడ రాజధానికి పక్కకున్న పటాన్చెరు ఏరియాలో రైల్వే గేట్ పెట్టించిండ్రు. ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి? తెలంగాణకు బీజేపీ పార్టీలు ఇంతకంటే ఇంకెక్కువ ఏం చేయాలి? రైల్వే గేట్ కంటే పెద్ద ముచ్చట ఇంకేముంటుంది చెప్పుండ్రి. రైల్వే గేట్ అంటే చిన్న ముచ్చట్న, చిన్న కథ. అప్పట్లో కిషన్ రెడ్డి కరోనా టైంలో కోవిడ్ వారియర్ల కోసం కురుకురే ప్యాకెట్లు వంచిండు. మళ్ళోసారి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చౌరస్తాలో పెట్టే ఎత్తు లైట్లను షురూ చేసిండు. ఎంత పెద్ద పెద్ద పనులో చూడుండ్రి బీజేపీలు చేస్తున్నాయి. ఇంత మంచిగా తెలంగాణకు నిధులు తెచ్చుకుంటా పనులు చేసుకుంటా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి తెలంగాణకు? దీనికి సంబరపడి సంకలు గుద్దుకోవాలి కానీ ప్రతిసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలనుడు, హైదరాబాద్కు ITIR ఇయ్యలేదనుడు, ఇంకేదో అని అనుడు మంచిది కాదు. రైల్వే గేట్లు, కురుకురే ప్యాకెట్లు, చౌరస్తా లైట్ల కంటే ఎక్కువనా జాతీయ హోదాలు, ITIRలు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. మరి ముందు ఇసొంటి అతి భారీ ప్రాజెక్టులు ఎన్నెన్ని తెస్తారో బీజేపీ పార్టీలు అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీలో ఎసొంటి కల్చర్ ఉన్నదో అసొంటి సాంప్రదాయాలే తెలంగాణ మొత్తంలో నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు స్టేజ్ల మీద కొట్టుకున్నట్టు ఆడోళ్ళు బస్సులలో కొట్టుకుంటున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు రెవెన్యూ ఆఫీసులలో కొట్టుకుంటున్నారు. ఇందిరా మిండ్ల కోసం ఊర్లలో కొట్టుకుంటున్నారు. ఆఖరికి ఇక్కడ కూడా మొదలైన లొల్లిలు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు తెలంగాణ నేలుతున్న కాంగ్రెస్ పార్టీల లొల్లులు జరిగినట్టే ఊర్ల పొంటి జనాలు కూడా కొట్టుకుంటున్నారు. రేషన్ షాప్ల కాడ నిలబడ్డ జనానికి ఓపిక తక్కువైనట్టున్నది. ఒకళ్ళ మీద ఇంకోళ్ళకు రేషం వచ్చి పొట్టు కొట్టుకుంటున్నారు. ఇగో గీ అన్నకు తలకాయకు, మోచేతికి, మూతికి, ముక్కుకు బాగానే దెబ్బలు తాకినాయట. ఈ నడుమ రాజకీయ లీడర్ల తీరుగా జనాలకు కూడా కొట్టుకుని అలవాటైనట్టున్నది. బస్సులల్లా, ఇందిరా మిండ్ల కాడ, రెవెన్యూ ఆఫీసులల్లా
ఆఖరికి గో గీ రేషన్ షాప్ల కాడ కూడా కీసులాటలు పెట్టుకుంటున్నారు. ఇడిచి పెడితే ఇయ్యరమయ్యర కొట్టుకొని తన్నుకొని తలకాయలు అలగొట్టుకునేటట్టే ఉన్నారు. 3 నెలల బియ్యం ఒక్కసారే ఇస్తున్నారు కదా రేషన్ షాప్లల్లా, అందున సన్న బియ్యం ఇస్తున్నదా తెలంగాణ సర్కారు. అందుకే ఇట్లా జాతర తిరిగి వచ్చిండ్రు. 10-15 రోజుల నుంచి ఇట్లా సన్న బియ్యం ఇస్తున్నా మందోడుస్తలేరు, ఈ లొల్లులు ఆగుతలేవు. అదిగాక సర్వలు సతాయించుడు జరుగుతుండే, అందుకే పొద్దంతా నిలబడి బియ్యం తీసుకోవాల్సి వస్తున్నది. ఆ నిలబడు కొద్ది ఎటమటమైనా వెనకనున్నోళ్ళు నడుమిట్లకు వచ్చి సొచ్చినా, ఇప్పుడే వచ్చినోళ్ళు ముందటికి పోయి నిల్చున్నా కోపాలు పెద్ద పులికి వచ్చినట్టు వస్తున్నాయట. అందుకే ఇగో ఇంత పెద్ద లొల్లిలు అవుతున్నాయి. అట్లనే జరిగిందట నిర్మల్ జిల్లా బైన్సా మండలం చూచుందనే ఊర్లే. లైన్లో నిలబడ్డోళ్ళ తోపులాటలు ఎక్కువయ్యి రేషన్ షాప్ ముందు ఉన్నోళ్లకు రేషం వచ్చి బాగానే ఫైటింగ్ చేసిండ్రట. గోర్లతోని గీక్కున్నారట, సంచులు పట్టి గుంజుకున్నారట, గల్లాలు పట్టి గుద్దుకున్నారట. మరి ఆఖరికి ఇంటికి బియ్యం తీసుకుపోయినరో తీసుకోలేదో తెలియదు కానీ రేషన్ షాప్కి వచ్చి కయ్యం పెట్టుకొని కంతలు వాసే తట్టి చేసుకున్నారట. 3 నెలల బియ్యం చూడు ఎంత తిప్పలా పెడుతున్నదో తెలంగాణ పబ్లిక్ను. ఏం బాధపడకుండ్రి, ఎన్ని రోజులైనా బియ్యం ఇస్తాం, లాస్ట్ డేట్ అనేది ఏం లేదు అని సర్కారు చెప్తలేదా? బియ్యం అయిపోతే ఉపాసమే ఉండాలనా అని తిప్పల పడుతున్నారు. ఇట్లయితే ఎట్లనో ఏమో పోన్రి, జర సర్కార్ దీని మీద ఏదైనా ఆలోచన చేసి పబ్లిక్కు జరంత అప్డేట్ ఇస్తే వాళ్ళు కూడా నిమ్మలం అవుతారు, గిసొంటి కొట్లాటలు కూడా తప్పుతాయి. ఏమంటారు? ఒకప్పుడు ఉత్త యూట్యూబ్లోనే యాడ్స్ వచ్చేటి, అది కూడా వీడియో ముంగట్నో వెనకలనో ఒకటి. తర్వాత వీడియో కంటే యాడ్లే ఎక్కువ వచ్చేటట్టు అయింది యూట్యూబ్ కథ. సరే పోంతి అనుకుంటే ఇప్పుడు ఏ యాప్ ఓపెన్ చేసినా ఏ లింక్ వచ్చినా యాడ్స్ అన్ని రైలు పెట్టి వస్తున్నాయి. అన్ని యాప్ల కథ వచ్చిందేమో, ఇక ఇప్పుడు ఈ యాప్ని కూడా ఇడుస్తలేరు. ఎంత ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్ ఉన్నా కూడా వాట్సాప్ను బాగా వాడుతుంటారు జనాలు. పొద్దున లేవ్వంగానే వాట్సాప్ స్టేటస్లు చూసే ఏడేడా ఏం జరుగుతుందని తెలుసుకుంటారు. ఇక గ్రూప్లలో ఏదైనా వార్త వచ్చిందా లేదా అని చూసి తెలుసుకుంటాం. మన ఇంటోళ్ళు చుట్టాల బర్త్డేలు కూడా వాట్సాప్ స్టేటస్లు చూసే తెలుసుకుంటాం. ఎవరన్నా చచ్చిపోయిన ముచ్చట కూడా వాట్సాప్ నుంచి ఎరికైతుంది జల్దీ. ఫోన్ల కంటే వాట్సాప్ మెసేజ్లే ఎక్కువ చేస్తుంటారు. దోస్తులతోని బయట దేశాలలో ఉన్నోళ్ళతో కూడా వాట్సాప్ నుంచే మెసేజ్లు, వీడియో కాల్ చేస్తుంటాం. ఆగో అంత ఘోరంగా అలవాటు పడ్డం వాట్సాప్కు. ఇప్పుడు గా వాట్సాప్ను ప్రశాంతంగా వాడనిచ్చేటట్టే లేరు కదా వాళ్ళు. ఏ యాప్ ఓపెన్ చేసినా మొదలు యాడ్స్ వచ్చినాకనే అది ఓపెన్ అవుతుంది. సరే జనాలు కూడా గట్లనే అలవాటు పడ్డారు, అదే అలసు తీసుకొని కావచ్చు ఆఖరికి వాట్సాప్ కూడా యాడ్లు పెట్టే ఆలోచన చేస్తురట. ఎప్పుడు ఏదో ఒక అప్డేట్తో వచ్చే వాట్సాప్ ఈసారి సీదా యాడ్లతోనే వచ్చేస్తుంది. రోజుకు 150 కోట్ల మంది వాట్సాప్ను వాడుతుర్రట. అది దృష్టిలో పెట్టుకొనే ఛానల్ అడ్మిన్లు, పెద్ద పెద్ద కంపెనీలు, బిజినెస్ మ్యాన్లు వాళ్ళ ప్రోడక్ట్స్ను జనాలందరికీ తెలిసేటట్టు వాట్సాప్లో కూడా యాడ్లు ఇస్తే బాగుంటుందని ఈ ఆలోచన చేసిరట. దీనికోసం 3 రకాల యాడ్ ఫీచర్లు తెస్తారట. అవేంటి అంటే, ఫస్ట్ది ఛానల్ సబ్స్క్రిప్షన్. ఇలా పబ్లిక్ వాళ్ళకి నచ్చిన ఛానళ్లకు నెలకింత అని కట్టి వాళ్ళ యాడ్స్ చూడొచ్చు. రెండోది ప్రమోటెడ్ ఛానల్. ఇంట్లో ఇప్పుడు ట్రెండింగ్లు ఉన్న కొన్ని ఛానళ్ళు కనిపిస్తాయట. దీనికి ఛానల్ ఓనర్సే పైసలు కట్టి జనాలకు కనిపించేటట్టు ప్రమోట్ చేయొచ్చునట. ఇక ఆఖరణ మూడోది స్టేటస్లో యాడ్స్. ఇప్పటిదాకా మనము మన దోస్తులు, చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటోళ్ళు గీల స్టేటస్లు మాత్రమే చూస్తుండే కదా. ఈ మూడో దానివల్ల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల స్టేటస్లు కూడా చూడొచ్చునట. ఇట్లా 3 రకాలుగా చేద్దామని చూస్తురట వాట్సాప్ యాడ్స్ను. ఎందుకు ఇట్లా చక్కగా నడిచేదాన్ని ఆగం పట్టిస్తురంటే, మరి వాళ్ళ యాప్ను వాడుతున్నప్పుడు వాళ్ళకి పైసలు రావాలన్నా వద్దా? కడమ అన్ని యాప్లకు దండిగా పైసలు వస్తున్నప్పుడు మాకు కూడా రావాలనని ఈ కొత్త పనికి శ్రీకారం చుడుతుర్రు అన్నట్టు వాట్సాప్ ఓనర్లు. ఇంకోటి, దీనివల్ల మనకేమైనా నష్టం జరుగుతుందేమో అని భయపడారు. కామన్ యూజర్స్కి దీనివల్ల ఎసోంటి తక్లీఫ్ కాదట. యూజర్ల ఫోన్ నంబర్లు కూడా ఎవరికి వంచరట. కాబట్టి ఎప్పట్లెక్కనే మీకు అక్కరైతే యాడ్లను వాడుర్రి, లేకుంటూ ఊకోర్రి, గంతే. ఏమంటారు? పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎర్రవెల్లి దయాకర్ రావు మీద గెలిచి ఎమ్మెల్యేను కావాలి అనేది ఝాన్సీ రెడ్డి కల. కానీ అమెరికా దేశం పౌరసత్వం ఉన్నందున ఆఖరణ కోడలి యశస్విని రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఝాన్సీ రెడ్డికి ఎమ్మెల్యే కావాలన్న కల తీరలేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి అమెరికా పౌరసత్వం లేకుండా వేసుకొని ఎమ్మెల్యేని కావాలనే పట్టుదలతోనున్నదట. అత్త ఝాన్సీ రెడ్డి, కోడలు యశస్విని రెడ్డి ఇద్దరు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారట. అంటే పాలకుర్తి సీటుల్నే కోడల మీద అత్త పోటీ చేస్తుందా? లేకుంటే అత్తకు కోడలు ఎమ్మెల్యేగా ఉండు ఇష్టం లేక ఓడగొట్టి ఇంట్లో కూసుండబెట్టే ఉపాయం వేసిందా అని అనుకోకొనరే. ఎందుకంటే వచ్చే ఎన్నికలల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిదామని ప్లాన్ వేసిండ్రట.
మరి అత్తా కోడళ్ళల్లో ఎవరు ఎక్కడ పోటీకి దిగుతారు, ఎగస్పాటోళ్ళను ఎట్లా ఓడగొడతారు అనేది తెలియదు కానీ నేను ఎమ్మెల్యేను కావాలనే గట్టి పట్టు మీద ఉన్నదట ఝాన్సీ రెడ్డి. మరి ఒక్క కుటుంబంలోనే 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఒగాలిస్తే పాలకుర్తి కాకుంటే ఇంకెక్కడిస్తుంది? వేరే కాడిస్తే అక్కడ టికెట్ మీద ఆశలు పెట్టుకొని కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఊకుంటారా? ఓగాలు ఊకున్నా తమ సొంత నియోజకవర్గం కానీ లీడర్లను కాంగ్రెస్ కార్యకర్తలు ఓన్ చేసుకుంటారా? ఓన్ చేసుకున్నా ఓట్లేస్తారా? అత్త కోడలు ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీ ఓగలకు మంత్రి పదవి ఇస్తుందా? అంత దూరం ఆలోచన చేసిన ఝాన్సీ రెడ్డి కళ నెరవేరుతుందా అనేది పక్కకు పెడితే ఝాన్సీ రెడ్డి మాటలు బయటికి వచ్చినాక జనం తీరొక్క తీరుగా మాట్లాడుకుంటున్నారు. అసలుకే ఎసరు లేదంటే పెసరవప్పు వండే పెండ్లి పెళ్ళామా అన్నాడట వెనకటెవడో. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కోడలే పాలకుర్తిలా గెలుస్తుందో గెలవదో తెలియదు కానీ ఇంకో కాడ పోటీ చేసి అత్త ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నదా? ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోని కోడలు గెలిచిండ్రు తప్ప ఇంకోటి కాదు. అట్లా గెలిచిన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడింది లేదు, ఎండుతున్న పంటలకు నీళ్ళు వచ్చేటట్టు చేసింది లేదు, ఆయమానంగా నిధులు తెచ్చి పాలకుర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది లేదు. ఇవన్నీ ఉండంగా ఇంకో ఎమ్మెల్యేగా తెలుసురా అని అన్నట్టు మాట్లాడుకుంటున్నారట పాలకుర్తి పబ్లిక్. ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా ఏమనుకున్నా ఎన్నికల నాటికి ఏ పార్టీ గాలి ఏ తిరుగుంటుందో అత్త కోడల గెలుపు ఓటములు ఎట్లుంటాయో అనేది ముందే చూడాలిగా. ఏమంటారులా? రాజకీయ లీడర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుట్లా, మైకులు దొరికితే స్పీచ్లు దంచుట్లా, ఎగస్పాటోళ్లను ఏకి పారేసుట్లా, కార్యకర్తల జోష్ నింపేటందుకు గట్టిగా మాట్లాడుట్లా, బూతులు తిట్టుట్లా, బురద జల్లుట్లా, అబద్ధాలు ఆడుట్లా, ఆడిన మాట తప్పుట్లా ఆరు తేరిపోతారు రాజకీయ లీడర్లు. వీటన్నిట్ల తోపులైన వాళ్ళు కొన్నిట్ల వీకుంటారు. ఇగో గీసారి తిరగని అరే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైకిల్ దిగిరాక మెట్ల మీద పడ్డాడు కదా. బాగా రువ్వడితో వచ్చి పడితే దెబ్బలు దాకేటి కానీ చిన్నగానే సినిమాల స్లో మోషన్లు ఉన్నట్టు మెట్ల మీద పడ్డాడు. ఆ సైకిల్ పాడై శివకుమార్ చిన్నప్పుడు దొక్కిన సొంటిది కాదాయే. ఇప్పటి సోర పోరలు సొక్క తొక్కే సైకిల్ ఆయే. అంతేకాదు అది కరెంటు ఛార్జింగ్ పెడితే రయ్యమని ఉరికే సైకిలు. మరి దాన్ని ఎట్లా నడపాలనో తెలియలేదో రన్నింగ్లు ఉన్నప్పుడు దిగుడు కుదరకనో మెట్ల మీద పడ్డాడు. అంతేకాదు డీకే శివకుమార్కు ఈడు మీద పడి పానం హుషారులేకి ఇట్లా అయింది కావచ్చు. దానికి తోడు కండ్లకు కర్రద్దాలు కూడా పెట్టిండు. కూలింగ్ కోసమనో లేకుంటే చూసేటోళ్లకు సూపర్ అవుపడాలనో తెలియదు కానీ చిమ్మని చీకటుండే కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అది కూడా సైకిల్ మీద నుంచి పడేటానికి ఓ కారణం కావచ్చు అంటుర్రు. రాజకీయాలకు రాకముందు నుంచే ఏసీ కార్లు, బస్సులు, విమానాలలో ప్రయాణం చేసినోడాయే. ఎన్నడో చిన్నప్పుడు దొక్కిన సైకిల్ మళ్ళీ ఇప్పుడు దొక్కుతున్నాడాయే. అందుకే కాసింత అలవాటు తప్పినట్టు అయ్యే వరకు ఇంత తక్లీఫ్ కావచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఒంటి చేత్తోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు కానీ ఒంటి కాలు మీద సైకిల్ దిగలేకపోయిండు డీకే సార్ అని అంటుర్రు చూసిన వాళ్ళంతా. ఇక డీకే అంటే గిట్టనోళ్ళు పొద్దుగాలనే పొట్ట నిండా పోసిండు, అందుకే మెట్ల మీద పడ్డాడు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కింద. ఏదేమైనా రాజకీయ లీడర్లకు ఇట్లా జరగొద్దని, వాళ్ళు దేశాన్ని రాష్ట్రాలను మంచిగా ఏళ్ళాలని కోరుకుందాం. ఏమంటారు? చూసిరన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.